ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. ధనుసు రాశి వారి గురుగారు ఆగస్టు నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ ధనుస్సు రాశి వారికి ఆగస్టు నెలలో అష్టమంలోకి మనకి ఈ యొక్క గురు బుధ గ్రహాలు సంచారం చేస్తున్నాయి. బుధుడు 24 జూలై నుంచి మధ్య వరకు, ఆగస్టు మధ్య వరకు మిథున రాశి సంచారం, తదనంతరం ఈ యొక్క కర్కాటక రాశి సంచారం చేయడం జరుగుతుంది. దీనివలన ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి అప్పులు చాలా చక్కగా పట్టుకొచ్చిస్తారు. అందరూ కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఈ ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. వ్యాపారాలు విస్తరింపజేయాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. అప్పిచ్చేవాడున్నాడు, ఆలోచనలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసే దమ్ముంది. అటువంటిప్పుడు సృజనాత్మకమైనటువంటి ఆలోచనలతో కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని వక్రించాడు. ఈ యొక్క శని వక్రగతి అయినటువంటి శని వీళ్ళకి అనేకమైనటువంటి శుభాలను కలగజేస్తాడు. ఎన్నటి నుంచో రానటువంటి అప్పులన్నీ కూడా వీళ్ళకి తిరిగి వచ్చేయడం జరుగుతుంది. స్థాన చలనము కలుగుతుంది. వేరే వేరే ఊర్లలో వెళ్ళాలేమో, ఏ ఊర్లో ఉద్యోగం వస్తుందో అని భయపడేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చక్కగా వీళ్ళకి నచ్చినటువంటి ప్లేస్లో ఉద్యోగం రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి శుక్ర, కేతు, రవి గ్రహాల ప్రభావాల వలన వీళ్ళ పితృదేవతల నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా వీళ్ళకి ఈ నెలలో కొంతమందికి సెటిల్మెంట్ అయిపోవడం జరుగుతుంది. కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారంలో చెప్పబడేటటువంటి రాశి ఫలితాలు కాబట్టి ఇవి. వీరందరూ కూడా వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీళ్ళు మనల్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో దేవాలయాలు వెళ్ళామండి, మేము ఎన్నో పూజలు చేసి వచ్చామండి, హోమాలు. కనబడిన జ్యోతిష్కుడు లేడండి, తిరగని హోటల్ లేదు, తినని తిండి లేదంటది నా శిష్యురాల్లో ఒక ఆమె. నేను తిరగని దేశం లేదు, తిన్న తిండి లేదు అంటే ఆ రకంగా వీళ్ళందరూ కూడా చూడని జ్యోతిష్కుడు లేడు, ఎక్కని గుడి లేదు, మెట్లు అన్నీ తిరిగినా సరే వీళ్ళకి సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పరిష్కారం కాలేదని అనుకునేటటువంటి వాళ్ళు అల్టిమేట్గా మనమే ఫైనల్గా, ఎందుకంటే నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి చూసి చెప్తాం. మనం ప్రాక్టికల్గా ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, మోడర్న్ సైన్స్ని మనం బ్లెండ్ చేసి చెప్తాం, జనం అందరికీ తెలుసు. కాబట్టి ఈ రకంగా మనం వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఇకపోతే రాజకీయ నాయకులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి పదవులు వస్తాయి. రాహు బలము చాలా అధికంగా ఉంది. అలాగే ఈ యొక్క సినిమా యాక్టర్లు మనం తీసుకున్నప్పుడు సినిమా యాక్టర్లు మనం కొంతవరకు చూసుకోవాలి. ధనుసు రాశిలో చెందినటువంటి మరి ఈ మధ్యకాలంలో మీరు చూడండి, మరి లతా మంగేష్కర్ గారు, ఆ తర్వాత ఈ యొక్క వెంటనే మనకి జానకి గారు, వీళ్ళందరూ కూడా మనకి ఈ చనిపోవడం అనేటటువంటిది ఈ నెలలో మనకి చూసాం మనం గత 3-4 నెలల నుంచి. సో అనారోగ్యం, శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇవన్నీ కూడా వీళ్ళకి మనకి ధనుసు రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. గంధర్వులు అంటే గురుబలం చాలా అధికంగా ఉండాలి, గానం బాగా చేయాలి. సో ధనుసు రాశికి చెందినటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళంతా కూడా, ఎవరైతే విద్వాంసులు ఉన్నారో. సో ఈ రంగంలో మనకి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ధనుసు రాశి వాళ్ళు ముందుకి వెళ్ళాలి. ఏదైనా మొత్తం మీద ప్రేమ వాళ్ళ వ్యవహారాల్లో పచ్చి పైలేస్గా వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే అత్తగారుల నుంచి అనేకమైనటువంటి సహకారాలు వీళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి.
కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకే కాదు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా డిఫరెంట్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు, డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నటువంటి వాళ్ళు, అరే ఈ ఇండియాలో మాకేం సరిపోవట్లేదు ఈ డబ్బు, మేము ఫారినర్లలో సంపాదించాలా అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు అవకాశాలు వస్తాయి. ఇంతకాలం కూడా వాళ్ళకి వీసాలు అనేటటువంటివి రాలేదు, కానీ ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీసాలు రావడం వెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి పంటలు వేస్తారు, కమర్షియల్ క్రాప్స్ బ్రహ్మాండంగా వేసి సంపాదిస్తారు. లాభాలు దాన్ని నమ్ముకున్నటువంటి రైతులను అంటిపెట్టుకున్నటువంటి కమిషన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ధనుస్సు రాశి వారికి యవ్వనంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రేమ వ్యవహారాల్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క ప్రమేయం లేకుండానే అవతల అమ్మాయిలు వచ్చి వీళ్ళని పరిచయం చేసుకోవడం, వీళ్ళతో ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి. మరి వీళ్ళ యొక్క అటువంటిప్పుడు వీళ్ళ భార్యలు ఊరుకోరు కదా, అంటే అట్లాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్వీట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏముంది, ఇప్పుడు వీళ్ళు క్యాజువల్గా డేటింగ్ ఇల్లీగల్ రిలేషన్స్, కోలివింగ్లు సుప్రీంకోర్టే ఇచ్చింది అని చెప్పి పోలీసులు కూడా వదిలేశారు. అది ఆ కొటేషన్ భర్త చెప్తాడు, భార్య ఏమంటుంది ఇంకా ఎథిక్స్ లేవా అయితే అని అంటుంది. ఈ రకంగా ప్రారంభించినటువంటి యుద్ధము మరి గురుగ్రహము బాగుండలేదు కాబట్టి కొన్ని వాగ్వాదాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క రాహు ఉన్నాడు కాబట్టి మాయాజాలంతో ఏదో ఒక మాయమాటలు చెప్పి భర్త భార్యని ఒప్పించేస్తాడు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళ భార్యలకి వీళ్ళు డైమండ్ నెక్లెస్ ఒకటి కొనిచ్చేస్తే అయిపోయాయి. ఈ విధంగా వీళ్ళంతా కూడా ధనుస్సు రాశి వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వీళ్ళకి వస్తాయన్నమాట. వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్లు రావడము, ఇలాంటివన్నీ కూడా కొంతమంది విషయాల్లో జరుగుతాయి. గురుగారికి ఆలయ పరిహారం అంటే ఏం చెప్తారు వీళ్ళకి సాధారణంగా మనకి ఈ గురుబలం పాడైపోయింది కాబట్టి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి వీళ్ళంతా కూడా. ఎమ్మగనూరు దిగి అక్కడి నుంచి మంత్రాలయం ఉంది, లేదా డైరెక్ట్ మంత్రాలయానికి వెళ్ళొచ్చు. అక్కడ సాక్షాత్తు రాఘవేంద్ర స్వామి గురు రూపంలో ఉన్నారు. ఆయన సమాధి బృందావనం ఉంటుంది, వాళ్ళ దర్శనం చేసుకోవాలి స్వామివారిది. అలాగే జగద్గురు ఆయన కాబట్టి రాఘవేంద్ర స్వామి వారి యొక్క మొదటి జన్మను కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన ప్రహ్లాదుడి అవతారం కాబట్టి మనకు తెలుసు. శ్రీమన్నారాయణమూర్తినే ప్రసన్నం చేసుకుని ప్రహ్లాదుడి నరసింహ అవతారంలో ఆయన కుమారుడు మనవడు బలిచక్రవర్తి వీళ్ళందరూ కూడా మంచిగా చక్కగా పైకి వచ్చారు. అటువంటి ప్రహ్లాదుడి అవతారం మొదటి అవతారం. తర్వాత రెండవ అవతారంగా సత్యవతిని పెళ్లి చేసుకున్నటువంటి శంతన మహారాజు అంటే భీష్ముడు తండ్రి. ఆ శంతన మహారాజు యొక్క జ్యేష్ఠ సోదరుడిగా ఈయన పుడతాడనమాట. ఎవరు? మన రాఘవేంద్ర స్వామి వారు. అతని పేరు బాహ్లికుడు. అతను అంటే భీష్ముడు పెదనాన్న. అతను ఏం చేస్తాడు, తర్వాత ఇక్కడ వెళ్ళి దుర్యోధనుడు యొక్క పార్టీలో అతని తరపున పోరాడతాడు ధర్మానికి వ్యతిరేకంగా. ఆశ్చర్యపోతాం మనం, ఏమిట్రా బాబు రాఘవేంద్ర స్వామి ఎలా చేశాడు ఏంట్రా నాయన, అవతల దుర్యోధనుడి పార్టీలో చేరడం ఏమిట్రా బాబు అని. కర్ణుడు, ద్రోణుడు, కృపాచార్యుడు ఇలాంటి వాళ్ళంతా వెళ్ళలేదా అంటే వాళ్ళు టోటల్ పాపాత్మలు కాదు, వాళ్ళు వాళ్ళ కర్మలు వాళ్ళ లాక్కెళ్తాయి. అలాగే మూడవ అవతారంలో శ్రీకృష్ణదేవరాయలు, కన్నడగల రాజు అయినటువంటి కృష్ణదేవరాయలు, తెలుగులో కూడా మనకు అమోక్తమాల్యత రాశాడు. అటువంటి ఆయన యొక్క కుల గురువు అయినటువంటి కుల వ్యాస తీర్థులుగా రాఘవేంద్ర స్వామి వారు పుట్టారు. పుట్టిన తర్వాత ఇక విపరీతమైనటువంటి పుణ్యం చేశారు ఈ జన్మల్లో రాఘవేంద్ర స్వామి. మోక్షం రావాలంటే ఇంత ఒక బిందెడు పుణ్యాలు చేయాలని ఏదో ఉందనుకో, మోక్షం రావాలంటే దానికంటే కూడా 100 బిందెల పుణ్యం ఎక్కువైపోయింది దీనికి. దాంతో పరమాత్మ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, నాయనా రాఘవేంద్ర, నువ్వు మంత్రాలయంలో వెలిసి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా వాళ్ళ యొక్క కష్టాలను పంచుకుంటూ మీరు వాళ్ళ యొక్క కష్టాలను తీసేయమన్నారు. కాబట్టి ఎవరికైతే ఇళ్ళు పెళ్ళిళ్ళు అవ్వట్లేదో, స్థలాలు ఇవన్నీ కూడా కబ్జాలకు గురైనయో, రకరకాల సమస్యలు, ఉద్యోగంలో ఎదుగుదల లేదో, అలాగే
ఉద్యోగం రెసెషన్ పీరియడ్లో లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా విధిగా ఈ రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క తీర్థాన్ని మంత్రాక్షతల్ని వేసుకొని వచ్చి రాఘవేంద్ర స్వామివారి పూజ ఆ స్థలంలో బయట వాళ్ళు చేస్తారు, అక్కడ చేయించుకొని వచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.